మరి చక్కని సమయం, మేలైన సమయం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. నూతన సంవత్సరం రావడానికి ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంది. ఇంకొద్దిసేపులో కొద్ది వాక్యాన్ని విందాం. హల్లెలూయా. మరి దైవజనులు చక్కని వాక్యము ద్వారా మాట్లాడాడు దేవుడు. మరి ఆ వాక్యము ద్వారా మనం జీవిస్తే అది మన జీవితానికి ఎంతో మంచిది, ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదము. హల్లెలూయా. నూతన సంవత్సరము నూతన తలంపులతో ఉండాలి. నూతన సంవత్సరము నూతనమైన తలంపులు మనలో ఉండాలి. చూడండి, ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి మార్పు అనేది మన జీవితంలో ఉండాలి. అది నేను చెప్పే మార్పు ఏంటంటే ఆత్మీయమైన మార్పు. మన బ్రతుకులో మన ఆత్మీయ మనసు మార్పు కలిగి ఉండాలి. ఎప్పుడు ఒకటే ధోరణియా, ఎప్పుడు ఒకే విధమైన ప్రార్థన, ఎప్పుడు ఒకే విధమైన వాక్యమా? మన జీవితంలో మార్పు ఉండాలి. యేసు మనతో మాట్లాడడం మొదలు పెట్టాలి. అది మొదటి మార్పు. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడాలి. దైవజనుల ద్వారా ప్రభు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ స్వరము స్వయంగా నాకు వినబడే భాగ్యము దయచేయి. దేవా, నీ స్వరము నేను వింటాను ప్రభు అని ప్రార్థన చేయాలి. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నావు. ఎందుకు దేవుడు నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు? ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? దేవుణ్ణి ఆరాధిస్తావని, దేవుణ్ణి స్తుతిస్తావని, దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తామని, నీకు ఇచ్చిన ఆయుష్ అంతా కూడా దేవుని పనిలో నువ్వు ఉపయోగపడతావని. హల్లెలూయా. నిజమే కదండి. దేవుడిచ్చిన ఆయుష్ దేవునికి ఉపయోగపడాలి. రోడ్డు ప్రమాదాల నుండి దేవుడు కాపాడాడు, అనారోగ్యాల నుండి దేవుడు కాపాడాడు, ఎన్నో భయంకరమైన సమస్యల నుండి దేవుడు మనకు కాపాడాడు, ఎన్నో భయంకరమైన నరక యాతనల నుండి దేవుడు మనల్ని కాపాడాడు. పిల్లల్ని కాపాడాడు, పెద్దల్ని కాపాడాడు, పురుషుల్ని కాపాడాడు, స్త్రీలను కాపాడాడు. ఎందుకు దేవుడు నీకు నూతన సంవత్సరం ఇచ్చాడంటే నీవు దేవుని ఆరాధించడానికి నూతన సంవత్సరం ఇచ్చాడు. ఈ పాత సంవత్సరంలో మీరందరూ చాలా మంది ఆదివారం ఆరాధన పోగొట్టుకుని ఉండవచ్చు. నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి, నేను దేవుని సన్నిధికి వస్తాను. చాలా మంది ఆరాధనకు సమయానికి రారు, లేటుగా వస్తారు. నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకోండి, నేను 10 గంటల కన్నా ప్రభు సన్నిధిలో నేను ఉంటాను. వారానికి ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన నేను చేస్తానని ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఎందుచేతనగా నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడు నీకు ఆరాధిస్తామని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడిని కీర్తిస్తామని, అలాగే రక్షణ సువార్తను ప్రకటించడానికి నూతన సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ సాక్ష్యం నీతో అంతమైపోకూడదు. ప్రతి ఒక్కరికి రక్షణ సువార్తను ప్రకటించే వారిగా మనము ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అనుభవాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అందరము కలిసి నూతన సంవత్సరం ఎదుర్కోవడం అనేది ఇదో గొప్ప భాగ్యం అండి. ఎంతో గొప్ప భాగ్యం, ఎవరికో కానీ ఉండదు. చాలా మంచి భాగ్యం ఇది. నూతన సంవత్సరం దేవుని సన్నిధిలో ఎదుర్కోవడం అన్నది ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన, ఎంతో మేలు. హల్లెలూయా. చూడండి, ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చాలమ్మా. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. హల్లెలూయా. ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. అమ్మా, వింటున్నారా? క్రీస్తునందు మీరున్నారు కాబట్టి దేవుడు మీ ఆయుష్ను పొడిగించాడు. అనారోగ్యాల బారి పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఎన్నో భయంకరమైన ప్రమాదాల నుండి దేవుడు మిమ్మల్ని కాపాడాడు. శాంతమ్మ గారు వాళ్ళ అల్లుడి గారు బండిపోతే వారు బాధపడ్డారు. అయ్యో, మా అల్లుడు బండిపోయింది అని బాధపడ్డారు. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుపరిచాడు ఏంటంటే, ఆ బండి ఒకవేళ ఏదైనా ప్రమాదంలో పడతారేమో వాళ్ళు, అందుకే ఆ కొన్ని రోజులు దేవుడు దూరం చేశాడు. హల్లెలూయా. దేవుడు నాకు అది బయలుపరిచాడు. ఆ బండి మీద కుటుంబం వెళ్తా ఉంటే ఏదైనా ప్రమాదం సంభవించొచ్చేమో. దేవుడు ఏం చేశాడంటే ఆ బండిని కొన్నాళ్ళు వీరికి మరుగు చేశాడు. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడమ్మా. ఏవి చేసినా దేవుడు మన మేలుకే చేస్తాడు. ఏది చేసినా మన మేలుకే ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఇందాక కృపామణి గారు బలహీనంగా వచ్చినప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా బిడ్డను ముట్టు. ఎందుచేతనగా దేవుని సన్నిధిలో బలహీనతలు మారిపోతాయి. దేవుని సన్నిధిలో బలము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇదిగో కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల అతడు నూతనమైన సృష్టి. హల్లెలూయా. నూతన సంవత్సరాన్ని అడుగు పెడుతున్న నీవు అనుకోవాలి, నేను నూతన సృష్టి. నా జీవితంలో గొప్ప తలంపులు దేవుడిచ్చాడు. ఈ సన్నిధిలో 5
సాక్షిగా మారారు ఇక్కడ. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకోవాలి, నూతన సంవత్సరం ప్రభా నువ్వు పిలిచావు నన్ను, నీ పిలుపుకు నేను లోబడిపోయాను, నాకు ఏ బహుమానం ఇస్తావు ప్రభా? నాకు బహుమానమి. ఎందుచేతనగా నీ పిలుపుకు నేను లోబడ్డాను కదా ప్రభా, నూతన సంవత్సరంలో నూతనమైన బహుమానము నాకు అని అడగడానికి నీకు అర్హత దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఎందుచేతనగా దేవుని మాట వింటేనే మన జీవితానికి ఒక మంచి అర్హత ఉంటది. దేవుని మాట వినాలి మనం. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, నువ్వు నూతనమైన సృష్టి. నువ్వు అనుకోవాలి, నూతన సంవత్సరంలో అడుగు పెడతావు ఇంకొక 5 నిమిషాల్లో. నేను నూతన సృష్టి. దేవుడు నూతనంగా నన్ను నూతన సంవత్సరంలో అడుగు పెట్టేలా ప్రభు నన్ను చేశాడు. దేవా, నూతనమైనవన్నీ నాకు ఏదైనా నేను పోగొట్టుకుంటే దానికి 100 ఫలము నాకు దయచే ప్రభా. నేను పోగొట్టుకున్నది వస్తువే, కానీ నా జీవితంలో నేను ఆరోగ్యం పోగొట్టుకోలేదు, ధనము పోగొట్టుకోలేదు. దేవా, నువ్వు నాకు సమస్తాన్ని ఇచ్చావు, తినడానికి తిండి ఆహారం ఇచ్చావు ప్రభా, నా జీవితానికి ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చావు, నా బ్రతుకుని ఇలా నిలబెట్టావు అంటే నీ కృప మాత్రమే. హల్లెలూయా. చూడండి, ఎవరైనా పెడితే బాగును అని చూసే బ్రతుకుల్లో ఎవరికైనా పెట్టే స్థితిలో దేవుడే మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేశాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు కదా, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించిపోయాయి, సమస్తము క్రొత్తవాయే. పాతవన్నీ గతించిపోయాయి. పాత జీవితము రోగ జీవితం. పాత జీవితంలో నువ్వు దేవునికి ఉపయోగపడే పాత్రగా లేవేమో, పాత జీవితంలో నువ్వు కృతజ్ఞత కలిగి లేవేమో, పాత జీవితంలో ప్రార్థనాపూర్వకంగా నువ్వు లేవేమో, పాత జీవితంలో నీ ఆలోచనలు సరిగ్గా లేవేమో, పాత జీవితంలో నీ ధోరణి ఏమి మారలేదేమో, పాత జీవితంలో నీ బ్రతుకులు ఎప్పుడూ కన్నీరేనేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నూతనమైన సృష్టి. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు, నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా నీవు మారాలి. హల్లెలూయా. మారాలి. దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతూ ఉన్నావు? నువ్వు గెహాజీ వలె డబ్బు కోసం పరిగెడుతున్నావా? డబ్బు ఈ రోజు ఉండదు, నీకు రేపు ఉండదు. దేవుడైతే నిత్యము నీతో ఉంటాడు. కొంతమంది ఉంటారు బండరాలు, ఎంత చెప్పినా వాళ్ళ హృదయం మారదు, ఎంత కన్నీరు కార్చిన వాళ్ళ హృదయం మారదు. నేను ఇది అన్నాను, దీని మాట ప్రకారమే ఉంటాను. కొన్ని జీవితాలు పాడైపోతున్నా వారు దేనికి లొంగరు. ప్రభు అంటున్నాడు, నువ్వు మారే సమయం ఇది. హల్లెలూయా. నువ్వు మారాలి. ఎందుచేతనగా నువ్వు మారకపోతే నీ జీవితం పాడైపోతుంది. కాబట్టి నువ్వు మారితే నీ జీవితంలో గొప్ప వెలుగులు వస్తాయి. పౌలు గారు అంటున్నారు, నువ్వు నూతనమైన సృష్టి. హల్లెలూయా. అందరం అన్నాం ఈ మాట, ప్రభువా నేను నూతనమైన సృష్టిని. ఇదిగో నా జీవితము నీ పాదాల చెంత పెట్టాను. నా బ్రతుకును మార్చు ప్రభువా. నూతనమైన బహుమానం ఇవ్వండి ప్రభువా. జీవాన్ని ఇవ్వండి ప్రభువా. చల్లారిపోయే స్థితిలో నేను ఉండకూడదు ప్రభువా. హల్లెలూయా. ప్రభు అంటూ ఉన్నాడు, ఎంతో మందితో పరిశుద్ధ ప్రార్థన మందిరంలో దేవుడు ప్రవచన వరం ద్వారా మాట్లాడాడు. చాలా మందితో మాట్లాడాడు. కొంతమందిని అన్నాడు, నువ్వు సమయానికి రాని. కొంతమందితో అన్నాడు, నువ్వు రక్షణ పొందని. కొంతమందితో అన్నాడు, నువ్వు బలంగా దేవుని సన్నిధిలో నిలబడు అని. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు. ప్రభు స్వయాన తానే మాట్లాడుతున్న మందిరం ఇది. ఎంత చెప్పినా చూడండి, చెవిలో చోరీగ వలె ఎంత చెప్పినా సరే నీకు వినపడకపోతే, ఒకటి నువ్వు చెవిటి వాడివైనా అయి ఉండాలి, రెండోది నీకు దేవుని మాట లెక్కలేదు. హల్లెలూయా. దేవుని మాట మనము లెక్క చేయవాడిగా మనము ఉండాలి. దేవుని తలంపులు వేరు, నీ తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నువ్వు అనుకుంటావు నా ఆలోచనలే కరెక్ట్, నా తలంపులే కరెక్ట్, నేను వెళ్తున్న దారి కరెక్ట్, నా మార్గము కరెక్ట్, నా జీవితం కరెక్ట్ అని నువ్వు అంటావు. ప్రభు అంటాడు, నీ ఆలోచన అంతా రాంగ్ అంటాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నారు, సమస్తాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవంలోకి నీవు రావాలని. హల్లెలూయా. పాత తలంపులను విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలండి? పాత తలంపులు నీవు విడిచిపెట్టాలి. అలాగే పాత ఉద్దేశాలను విడిచిపెట్టాలి. అవన్నీ పాతవైపోయి పాత నియమాలను విడిచిపెట్టాలి. దేవునికి నచ్చిన తలంపులు నీలో ప్రవేశపెట్టాలి. హల్లెలూయా. దేవునికి నచ్చిన నియమాలు నీలో ఉండాలి. దేవునికి నచ్చిన తలంపులు నీలో ఉండాలి. దేవునికి మెచ్చే, దేవుడు ఇష్టపడే, దేవుడు ప్రేమించే మంచి వాగ్దానంలో నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీవు నా వాగ్దాన పుత్రివి అంటాడు ఆయన. ప్రభు అంటాడు, ఓ సహోదరుడా, నువ్వు నాకు వాగ్దానము చేసిన వాడవు, నువ్వు నమ్మదగిన దేవుడు అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు
గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు. ఆయన అంటాడు కదా, నిన్ను నమ్ముతున్నాను అంటున్నాడు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడి దగ్గర అంట ధన పేద గొప్ప ఏమి తారతమ్యాలు లేవు. ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయాలు నీకు ఉన్నాయా? నువ్వు అనుకోవాలి, ప్రభువా నేను ఈ సన్నిధిలో నిలబడతాను. ఎంతగా నిలబడతానంటే, నేను రాని ఆదివారం ఉండకూడదు, నేను రాని శుక్రవారం ఉండకూడదు, నేను రాని విజ్ఞాపన ప్రార్థన ఉండకూడదు, నేను రాని ఉపవాస ప్రార్థన ఉండకూడదు. ప్రతి ప్రార్థనలో నేను ఉంటాను ప్రభువా అని నువ్వు అడుగు. దేవుడు నీకు వీలు కలిగిస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు. దేవుడు గొప్పవాడండి, దేవుడు శక్తిమంతుడు. మరి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, నాకు సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను. మరి దేవుడు దీవించిన గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అంశాలు ఇచ్చాడు, వాక్యం బోధించడానికి సమయం లేదు. దేవుడు దీవించిన. మరి అందరూ ప్రార్థనలో ఉందా? అందరూ కన్నులు మూసుకోండి. నూతన సంవత్సరం ఎదుర్కొనే సమయం వచ్చేసింది. అందరూ ఇంకా సమయం ఎంతో లేదు, ఎవరు అటు ఇటు కదలద్దు, అందరూ కూర్చోండి, సమయం లేదు. దేవుని సన్నిధిలో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.